భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు నార్కోటిక్ పోలీసులు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను ముఠా గుట్టు రద్దు చేసింది. ఎండీఎంఏ కోకైన్ డ్రగ్స్ కోసం విదేశాల్లో ఉన్న మాఫియాకు డబ్బులు చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ పోలీసులు వారి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 12,50,000 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన ముఠా వాటి ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు. నైజీరియాతో పాటు పాలస్తీన్ నిందితులు ఈ నెట్వర్క్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు నార్కోటిక్ పోలీసులు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్ల ముఠా గుర్తురట్టు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. మీనాక్షి, హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ అమ్మకాలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. ఏదైతే డ్రగ్ నెట్వర్క్ కి సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించి నిందితుల దగ్గర నుంచి కీలకమైన ఫీడ్బ్యాక్ ని ప్రస్తుతం పోలీసులు అందుకున్నారు. దీంతో ఆ నైజీరియాతో పాటు పాలెస్టైన్ అనే ఇద్దరు నిందితులకు సంబంధించి ఈ పూర్తి నెట్వర్క్ నడిపిస్తున్నట్లుగా పోలీసుల విచారణ వెల్లడైంది. మొత్తం 12.5 lakhs సంబంధించిన విలువైన కొకైన్ తో పాటు అత్యంత సింథటిక్ డ్రగ్స్ అయినటువంటి ఎండిఎంఏ డ్రగ్స్ ను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ముంబై, ఢిల్లీలో పలు షెల్ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ఆ ఖాతాల నుండి విదేశాలకు డబ్బు మళ్లిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు అయితే వచ్చారు. ప్రస్తుతం ముగ్గురు నైజీరియన్స్ ను అదుపులోకి తీసుకోగా ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. అయితే ఈ ముగ్గురు నైజీరియన్స్ కి ఇద్దరు కింగ్ పిన్సే పాలిస్టీన్ తో పాటు నైజీరియా ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే 12.5 lakhs సంబంధించిన కొకైన్ ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ చాండిలియా కొద్దిగా మీడియా ప్రకటన విడుదల చేశారు. అయితే డ్రగ్స్ కు సంబంధించి విదేశాలకు డబ్బు తరలిస్తూ ఇటు ఏదైతే ఈజీ మనీ కోసం ఇక్కడికి హైదరాబాద్ లో చెల్లమని అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ నైజీరియన్లకు ఇక్కడ ప్రస్తుతం స్థానచలనం కూడా లేనట్లుగా తెలుస్తుంది. ఫేక్ పాస్పోర్ట్ తో ప్రస్తుతం నైజీరియన్స్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం గుర్తించడంతో పాటు ఈ ముగ్గురే అమ్మకాలకు సంబంధించిన ముఠాలో ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం నార్కోటిక్ అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా అంటే హైదరాబాద్ కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైనటువంటి ముంబై, ఢిల్లీల సంబంధించిన ఏరియానే షెల్ కంపెనీలు అయితే నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం, వారి దగ్గర నుంచి ఏదైతే వారి షెల్ కంపెనీల ఖాతాల నుంచి కూడా కీలకమైన ట్రాన్సాక్షన్ కాపీని కూడా ప్రస్తుతం నార్కోటిక్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. మరో ఇద్దరు కోణంలో ప్రస్తుత వైపు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. డ్రగ్స్ సంబంధించిన ముఠాల్లో ఎక్కువగా పట్టుబడతారు. వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతం శాండిలియా నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి శాండిలియా ఒక మీడియా